కొత్త దారిలో నడిపించిన దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ పేరు అగ్రగామిగా నిలుస్తుంది. శివ సినిమాతో కథనానికి టెక్నికల్ ప్రెజెంటేషన్ కు కొత్త ఒరవడి సృష్టించిన ఆయన ఫార్మాట్లను తిరిగి రాసి తన తొలి చిత్రంతోనే ఇండస్ట్రీలో సంచలనం సృష్టించారు. సత్యతో ప్రేక్షకులను ఊహించని స్థాయిలో థ్రిల్ చేస్తూనే క్యారెక్టర్ డెప్త్, నేచురల్ స్టైల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. కంపెనీ, సర్కార్, క్షణం క్షణం, రంగీలా, భూత్ వంటి చిత్రాలు ఆయన మాస్టర్ స్ట్రోక్. ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ప్రతిదాన్ని చెల్లి మరీ నాశనం చేస్తాను. ఏం చేస్తావో చేస్తాను. ये गुरु अपना औकात के बाहर हो गया. ये माता इसका तो क्यों मजाने का है. अंदर है ये राजनीति करनी पड़ा, इसलिए मैंने अपने आप को शत्रु रखा है. शत्रु फाड़ दस रहा हूँ. भी मांगे వాస్తవికతను తెరపై చూపించడంలో ఆయన డేరింగ్కు ఎవరు సాటిరారు. రక్త చరిత్ర, వంగవీటి వంటి చిత్రాలు దీనికి నిదర్శనం. ఆయన ఇంటర్వ్యూలు, ఆలోచన విధానం, నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించే తీరు ఎందరికో ప్రేరణగా నిలుస్తుంది. విపరీతంగా ఆరాధించేది ఆన్ స్క్రీన్ ఫర్ ద ఫిల్మ్స్ దట్ హి హస్ మేడ్, నాట్ నౌ, అండ్ ఆఫ్ స్క్రీన్ హిస్ పర్సనాలిటీ, హిస్ థింక్, థాట్ ప్రాసెస్, ఎవ్రీథింగ్ ఐ అడ్మైర్ యాక్చువల్లీ అ లాట్. చాలా నేను చాలా మందికి చెప్పాను. ఐఎమ్ టెలింగ్ దిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సర్ టుడే. ద మోస్ట్ డేరింగ్ స్టెప్ ఎవరైనా తీసుకున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంటే రాజీవ్ సార్. డేరింగ్ స్టెప్ కాదు, నేను సాఫ్ట్వేర్ పొగడలేదు, ఇది ఐ జెన్యున్లీ ఫీల్ దిస్. నేను చాలా మంది చెప్పాను, మీకు కూడా తెలియాలని చెప్పి. దట్ ఈస్ యాక్చువల్లీ ఎస్. వయసుతో సంబంధం లేకుండా ఇప్పటికీ యంగ్గా కనిపిస్తూ ఆయన స్టైల్, డ్రెస్సింగ్, స్వాగ్ ఇప్పటి యంగ్స్టర్స్ కి స్ఫూర్తిదాయకం. 4 దశాబ్దాలుగా కొత్త పాత దర్శకులకు రోల్ మోడల్ గా నిలుస్తూ సొంతంగా ఆర్జీవీ అనే బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ఏకైక డైరెక్టర్. ఇండస్ట్రీలో హీరోల రాజ్యం కొనసాగుతున్న సమయంలో డైరెక్టర్ గా రాజ్యం వ్యక్తి రామ్ గోపాల్ వర్మ మాత్రమే. కాంట్రోవర్సీ అనే పదాన్ని తన ఇంటి పేరుగా మార్చుకుని ఇన్ఫ్లుయెన్సర్ గా సోషల్ మీడియాను హైలైట్ చేస్తూ కొనసాగుతున్నాను. సంపాదన గురించి లెక్కలు పెట్టకుండా ఈ రోజు నేను ఏం చేస్తున్నాను అని దానిపై దృష్టి పెట్టే వ్యక్తి. ఇతర దర్శకులు తమ సినిమా హిట్ అవ్వగానే కోట్లకు కోట్లు రెమ్యునరేషన్స్ పెంచేస్తూ నిర్మాతలకు భారంగా మారుతున్న సమయంలో తన రెమ్యునరేషన్ ఏం చెప్పాలో కూడా తెలియని సినీ ప్రేమికుడు ఆర్జీ అదైన మార్గంలో ఇండస్ట్రీకి ప్రాణం పోస్తూ కొత్త దర్శకులను, నటులను ఎంకరేజ్ చేస్తూ ఇండస్ట్రీకే విశ్వామిత్రుడిగా మారాడు రామ్ గోపాల్ వర్మ. సినీ ప్రేమికుడిగా, డైనమిక్ ట్రెండ్ సెట్టర్గా హారర్, థ్రిల్లర్, మాఫియా, లవ్ ఇలా అన్ని రకాల జానర్లను అద్భుతంగా తెరకెక్కించిన ఏకైక పాన్ ఇండియా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. అదే డైనమిక్ ఎనర్జీతో పరిశ్రమలో కొనసాగుతూ శారీ సినిమా ద్వారా మరోసారి తన సృజనాత్మకతను ప్రదర్శించబోతున్నారు డేర్ డెవిల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆర్జీవీ డెల్ ప్రోడక్ట్ గా ఆర్జీవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఆర్వీ రియాలిటీ అధినేత నిర్మాత రవిశంకర్ వర్మ నిర్మాణంలో గిరికృష్ణ కమల్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా ఆద్యంతం ఆకట్టుకోనుంది. రియాలిటీ అధినేత రవిశంకర్ వర్మతో కలిసి ప్రయాణం మొదలుపెట్టిన రామ్ గోపాల్ వర్మ గారు 2025 నుంచి హాలీవుడ్, బాలీవుడ్, ఫిల్మ్ అండ్ వెబ్ సిరీస్లలో ఆర్జీవీ 3.0గా మళ్ళీ ప్రేక్షకులకు గ్రాండ్ గా కంబ్యాక్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా సంచలనాలని సృష్టించబోతోన్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారికి ఇవే మా హృదయపూర్వక అభినందనలు. ఏవి చాలా బాగుంది, కానీ అది అర్థసత్యాలు. ఎందుకంటే నా మీద దయ వచ్చి నేను తీసిన బ్యాట్ సినిమాలు ఎక్కడ అది ఏంటంటే ఇది కట్ చేశారు. బట్ అది క్లారిఫై చేయడానికి నేను సత్య హరిశ్చంద్రుని అవ్వకపోవచ్చు, కానీ ఎంతో కొంత ఐడెంటిటీ చెప్పి
The point is that already మీరు చూసిన సీన్స్ బట్టి దీన్ని బట్టి you would have understood the context of this film. ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న ఇది ఒక మితిమీరిన ప్రొసెషన్ అయినప్పుడు ఎంత భయంకరంగా అవ్వడానికి ఛాన్స్ ఉంది అనేది చేయటానికి ఒరిజినల్ టోటల్ సినిమా అంటే ఒరిజినల్ అయింది. అది నేను లాంగ్ టర్మ్ అసోసియేట్ కమల్ చాలా సినిమా అసోసియేషన్ రీడ్ చేశాను. అండ్ తనతో డిస్కషన్స్ నాకు ఒక ఇంప్రెషన్ పెరిగి ఈ సినిమా తనకి ఇవ్వడం జరిగింది. ఐ బిలీవ్ దిస్ డన్ ద ఫిల్మ్ ఫార్ బెటర్ అండ్ స్క్రిప్ట్ స్టోరీ ఇనిషియల్ స్టోరీ నేను రాశాను, కానీ స్టోరీ రాసినప్పుడు ఫండమెంటల్ విజువలైజేషన్ అనేది ఎలా ఉంటుందని దాన్ని చాలా మించి తీసుకున్నాను.